లో ప్రదర్శిస్తున్నారు. మరి ఈ మాస్కుల తయారీ విశేషాలేంటో చూసేద్దామా? ఏంటి మాస్క్ అనుకుంటున్నారా? మాజులి పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేవి మాస్క్లే. ఈ మాస్కుల్ని ఇక్కడ సాంప్రదాయ కథలు చెప్పడానికి, మరీ ముఖ్యంగా ఆ కథల్లో ఉండే రాక్షసుల గురించి వివరించడానికి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వీటితో పాటుగా ఇటీవల కాలంలో డెకరేషన్ కోసం కూడా, అంటే వాల్స్ పైన ఉంచడానికి కూడా వీటిని వినియోగిస్తున్నారు. అయితే ఈ మాజులి కళకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి GI ట్యాగింగ్ సైతం వచ్చింది. ప్రత్యేకంగా మాజులిలో ఇటీవల కాలంలో మహిళలు వీటిని తయారు చేస్తున్నారు. వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో వీటిని తయారు చేస్తారంటే వీటికి లోపల వినియోగించే చెక్క మొదలుకొని పైన పెయింటింగ్ వరకు ప్రతిదీ కూడా మొత్తం చేతితో చేసిన కళ. ఇప్పుడు మనం చూస్తున్న ఒక మహిళ దీన్ని ధరించినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే డీమాన్స్ అంటే మన పురాణాల్లో ఉండేటువంటి కథల్లో ఏవైతే రాక్షసులకు సంబంధించిన క్యారెక్టర్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా ఈ మాస్కులను అయితే తయారు చేస్తుంటారు. మాజులిలో తయారు చేసిన ఈ మాస్కులకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వం మహిళలకి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వీళ్ళతో తయారు చేసిన ఆ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుని ఇక్కడ మనతో పాటు కొందరు అయితే బ్యాంబూస్ ఉంటాయి, అంటే వెదురు కర్రలు ఇక్కడ సాధారణంగా చాలా ఎక్కువగానే లభిస్తాయి. కాబట్టి వెదురు కర్రని తీసుకొచ్చి వాటిని సన్నని రేకులు లాంటి, అంటే ఒక చిన్న చిన్న పుల్లల్లాగా కట్ చేసి వాటిని షేప్ తీసుకొస్తున్నారు. ఫస్ట్ హెక్సాగాన్ షేప్, ఎందుకంటే మొహంలో మనం ఏదైతే ఫేషియల్ మెయిన్ పార్ట్ ఉంటుందో దాన్ని తయారు చేస్తున్నారు. దాని తర్వాత దానికి ఒక రూపం ఇస్తూ ఉన్నారు. ఈ రూపం కోసం పైన ఒక కాటన్ క్లాత్ వినియోగించి దానిపైన బంకమట్టి, ఎందుకంటే బంకమట్టి చాలా అంటే తొందరగా అతుక్కుంటుంది, తొందరగా డ్రై అవుతుంది, ఎక్కువ కాలం మన్నికుంటుంది. కాబట్టి ఇక్కడ లభించేటువంటి బంకమట్టి వినియోగించి ఈ ముఖాలను తయారు చేస్తున్నారు. వీటితో పాటుగా వాటికి షేప్ ఇవ్వడం కోసం డిఫరెంట్ షేప్ ఇస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే వాటికి కళ్ళు కావచ్చు, ముక్కు లాంటివి, అలాగే విధంగా పెదాలు, గడ్డం, ఇలా డిఫరెంట్ షేప్స్ ఇవ్వడం కోసం మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా చిన్న చిన్న టూల్స్ ని వినియోగించి వాటికి షేప్ కూడా ఇస్తున్నారు. అయితే ఇలా ఏదైనా ముక్కు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు, గరుడ పక్షి లాంటి వస్తువులు వాటి రూపాన్ని తయారు చేసినప్పుడు మనం ముక్కు భిన్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. రామచిలుక కానీ గరుడ పక్షి కానీ ఇలాంటి వాటికి ముక్కు ఇవ్వడం కోసం కుహిలా అంటే మన